చిన్నడా నేను క్యారియర్ పెట్టడానికే వచ్చాను. నేనేమి నువ్వు వచ్చినందుకు అరవలేదు, తేలు కుట్టింది. ఓ అంటే తేలే కారణమా? అవును, తేలే కారణం, అంతేగాని నువ్వు కాదు. ఓ ఇప్పుడు పక్కకొస్తే అరవ్వగా, దగ్గరగా వస్తే పక్కకొచ్చి ముట్టుకుంటే పిట్ట పిట్ట పాల పిట్ట పొచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సట్ట సట్ట బుగ్గ సట్ట కొట్టు మట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కొట్టి కొట్టి కన్ను కొట్టి చుట్టి నిన్ను చుట్టి పట్టి పట్టు పట్టి పుచ్చుకుంటే కుర్ర పట్ట. అయ్యో, ఏంటమ్మా? బట్టలు మార్చుకుంటున్నాను మావయ్య. ఆడపిల్లవి బట్టలు మార్చుకునేప్పుడు గడియ పెట్టుకోకూడదా? అది బాగా పెంచాడు మీ అయ్యా, గడియ పెట్టుకో. అలాగే మావయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్లా చూసాడంటే చంపేస్తాడు, నేను వెళ్తాను. ఎందుకలా భయపడి చేస్తావు? నీకేం తెలుసు నా పరిస్థితి? నువ్వు ఇలా ఉంటే ఎలా నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కనేది? అయ్యో, నువ్వు పెళ్లికి తర్వాత కదా మాట్లాడుతున్నావు, నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. సరే, మరి ఎప్పుడు మాట్లాడుకోవాలి? అదంతా నాకు తెలీదు, నేను వెళ్తాను. అందరూ పడుకున్నాక మాట్లాడదావా? ఎక్కడ? అందరూ పడుకున్నాక సిగ్నల్ ఇస్తాను, మేడ మీద గడ్డిగా దగ్గర కలుద్దాం. నేను నీకు నచ్చాను కదా, మనం చూడడానికి వస్తావా రావా? పొఫే లూసు, నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే. హాయ్. ఎక్కడికైనా వెళదామా సూర్య? వర్క్ ఉంది ప్రియా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. బెలూనోది ఫీలింగ్ పంపించావు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడడమే లేదు. అయ్యో, కరెంట్ కట్ అయింది. అవును. క్యాండిల్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది, నేను వెలిగిస్తానుండు. ఉండు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు? నీ మూడ్ చేంజ్ చేయడానికే. పైకి లే. లేవను. అక్కను పిలుస్తాను. ఏది పిలు చూద్దాం. అక్క. పర్లేదు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై, ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై, ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది.
ఓకే 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 1 సెకండ్. ప్రేమ కమ్స్ 4 times అండ్ ప్రేమ ప్రేమ ప్రేమకు ప్రేమ ప్రేమకు ప్రేమ మీద కింద. ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉందే. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పిక్డ్ పేపర్స్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ Shut ఆఫ్. up. ఆ అమ్మాయి తెలుగులో చెప్పిందిరా. నేను చెప్తా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నా నూనె నీ నూనె. అది కాదురా, సంథింగ్ లైక్ 4 times ప్రేమ వస్తుంది, 4 times ప్రేమ. నేను చెప్తా. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. హలో మేడం, ఎవరు కావాలండి? వివేకానంద ఇల్లు ఇదేనా? అవునండి, మీరెవరండి? నా పేరు భారతి. ఓ భారతమ్మ గారా? అయ్యగారు చెప్పారండి, అలా మెల్లగా లోపలికి వెళ్ళి మెల్లగా లెఫ్ట్ లోకి వెళ్ళండి. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయండి, ఆ పాలు తీసుకుని పక్కనే గ్యాస్ స్టవ్ ఉందండి, ఆ గ్యాస్ స్టవ్ మీద కాచుకుని మెల్లగా పైకి వెళ్ళండి. పైన బెడ్రూమ్ ఉందండి, బెడ్రూమ్ లో వెయిట్ చేయండి, అయ్యగారు వచ్చేస్తారండి. అయ్యగారు వచ్చేస్తారండి. అయ్యగారు బయటికి వెళ్ళిపోయారండి, రేపు వచ్చి పాలు కాయండి. రైట్రా. ఏంటి పొద్దున వచ్చి గొడవ చేస్తున్నావు? నే ఇష్టానికి వచ్చి ముద్దిస్తానంటావా? ఓహో, కల్లోకి వచ్చానా? సరే మళ్ళీ ఇంటికి వెళ్ళు, రాత్రి మళ్ళీ కల్లోకి వస్తాను. అది కాదు, నేను వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను. లవ్ లో పడ్డావా? అవును. ఏ లవ్ చేయవా? ఇప్పుడు ప్రేమించే టైం నెదరలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓ పని చేయి, తిన్నాగా నెక్లెస్ రోడ్కి వెళ్ళు, అక్కడ చాలా మంది బేవర్చాదాలు వెయిటింగ్ చేస్తుంటారు, పక్కన బెంచ్లు కూడా ఖాళీగా ఉంటాయి. ఓ తెగ ప్రేమించే రోడ్కోకుండా ఇలా. ఏంటి ఏడాకొళంగా ఉందా? అయ్యి ఓవే, అంత సీరియసా? అయితే ఓ పని చేయి, లోపలికి రా, ఫ్యామిలీస్ చేసుకుందాం. ఇదిగో మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావో, ఏ బజార్లో అయితే కనిపిస్తావో అక్కడే గడపైపోతే జాగ్రత్త అనుకుంటున్నావు. ఎలా ఒక్కలాగా. ఎంతమంది పని చేస్తున్నారు? 40 మంది ఉన్నారండి. ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయి? సారీ సార్, తెలీదు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ? 5 years నుంచి సార్. 5 years నుంచి పని చేస్తున్నారు. ఇంత బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఎంతమంది పెళ్లి అయినాయి, ఎంతమంది పెళ్ళో తెలియదు మీకు. అమ్మాయికి పెళ్లి అయిందా? ఏమా నీకు పెళ్ళైందా? హలో, అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయో ఎంతమంది పెళ్లిళ్ళు కాలేదో లిస్ట్ తయారు చేయండి, దాంతో మీకు ఐడియా ఉంటుంది. పదండి. ఓకే సార్. ఓయ్ ఓయ్, అందరూ లేవండి లేవండి. నా పేరు భారతి. ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? మాట్లాడితే చంపేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇతనెవరు? ఇతనెవరు? వీరు మా బాస్ గారు అబ్బాయి అండి. అయితే అందరూ వినండి, ఇతను మీ బాస్ గారి అబ్బాయి అయితే నేను మీ బాస్ గారి కోడల్ని. అయితే ఏంటి ఇప్పుడు పిల్లలు కావాలని వచ్చావా? ఓయ్ ఓయ్, ఏంటి ఏంటి నేను గొడవ చేస్తున్నానా? బస్ స్టాప్ లో నువ్వు గొడవ చేయలేదా? కాలేజీలో నువ్వు గొడవ చేయలేదా? తాళి కడతానని ఎస్కేప్ అయితే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఏయ్, నీకెవరైనా ముద్దిస్తానని ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? అదే నేను చేశాను. ఓయ్, నువ్వు మోసం చేసావనుకో నిన్ను పోలీస్ స్టేషన్ కి లాగుతాను. ఓయ్, నేను పెద్ద రౌడీని. చూడు, కాలేజీకి సైకిల్ చైన్తో వెళ్తాను. ఓయ్, నిన్ను అంత తేలిక వదులుతాననుకున్నావా? చూడు, ఓయ్, ప్రేమించలేదంటే చంపేస్తాను నిన్ను. వెళ్ళు, పిలు నీ బాబుని. ఏంటి నాటకాలు? ప్రేమించనంటావా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీనే నేను. ఓయ్, ఏం చేస్తావు? నీకు చేలోటి పట్టుకుంటావా? చెప్పు చెప్పు. ఏంటి ఏంటి? నన్ను కొడతావా? ఉండు, మా బాబుతో మాడతావా? మా బాబుతో మాడతావా? పద, నీ బాబు దగ్గరికి పద. డాడీ 1 minute చెప్పనా? చెప్పు. డాడీ, అమ్మాయి పేరు భారతి. హలో హలో. డాడీ, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తాను. కూర్చో కూర్చో. డాడీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ముందే పేరెంట్స్ చెప్తే బెటర్ అని నా ఒపీనియన్. గుడ్. మీకు విషయం తెలుసా డాడీ? నేను ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఈ అమ్మాయి లవ్ చేస్తున్న విషయం ముందు మీకే చెప్తాను. గుడ్, న్యూ ఎక్స్పీరియన్స్. భారతి, మీరు కూడా సరిగ్గా వినండి డాడీ. ఇప్పుడు ఈ మోటార్ బైక్ మీద రోడ్ల మీద తిరగటం, ఒకే కొబ్బరి బొండలో 2 స్టాల్ పెట్టి తాగటం, సినిమాలు చూడటం ఇవన్నీ నాకు నచ్చవు. నాది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు ఓకేయా? ఓకేయా? ఓకే. డాడీ, మీకు ఇంకో విషయం తెలుసా? ఈ అమ్మాయి నేను పిచ్చి పిచ్చిగా అడిపించాను డాడీ. గుళ్ళో తాళి కూడా కట్టేస్తాను. నేను కాలేజ్ అయినా చూసారా, అప్పుడు కూడా ఈ అమ్మాయిని బాగా గౌరవ చేశాను డాడీ. భయపడి పారిపోతున్నాను అనుకున్నాను డాడీ, కానీ సిన్సియర్గా నా లవ్ చేయడం స్టార్ట్ చేసింది. నా కాలర్ కూడా ఏంటిది? డాడీ ఇక్కడ ఉన్నారుగా, సరిగ్గా పెట్టుకో. నా కాలర్ పట్టుకుని అడిగింది డాడీ,
ఇప్పుడు ఒకరు ప్రేమించడం కన్నా ప్రేమించబట్టం గొప్ప అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు డాడీ? పెళ్ళెప్పుడు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ డాడీ. 1 సెకండ్. భారతి, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నంత అవసరం అంటావా? ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఇంకా పీజీ 2 years, ఆ తర్వాత జాబ్, అది మొత్తం 5 years పడుతుంది అంతేగా? ఓకే, ఓ 5 years తర్వాత పెళ్లి చేసుకుంటే నీకు ప్రాబ్లమా? లేదు కదా? షూర్. సో డాడీ, ప్రాబ్లమ్ సాల్వ్ డాడీ. ఒక 5 years తర్వాత పెళ్లి చేసుకుంటాం. నమస్తే పెట్టు, సరిగా పెట్టు. నమస్తే. డాడీ 2 minutes లో మేము దింపేసి వచ్చేస్తాం. ఓకే ఓకే, దా దా దా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో